ఏంటి రాహుల్ నువ్విక్కడ? నా ప్రాజెక్ట్ మీటింగ్ అని చెప్పాను కదా పిన్ని, అది ఇక్కడే. ఓకే, మీటింగ్ బాగా జరిగిందా? ఫైన్ పిన్ని. సరే, ఇప్పుడు నీ పక్కన ఒక అమ్మాయిని చూశాను. ఎవరా అమ్మాయి? ఆ అమ్మాయి నా ఫ్రెండ్ పిన్ని. ఫ్రెండ్ మాత్రమేనా? లవ్ లాంటిదేమైనా ఉందా? ఏం లేదు, ఆ అమ్మాయి చెయ్యి పట్టుకుని నడుస్తుంటే డౌట్ వచ్చింది. అదేం లేదు పిన్ని, జస్ట్ ఫ్రెండ్ మాత్రమే. నా బిజినెస్ పార్ట్నర్ కూడా. ఏమీ లేకపోతే ఓకే. చూడు రాహుల్, ఎవరినైనా లవ్ చేయాలనుకుంటే మనకున్న స్టేటస్, మీ అమ్మకున్న పేరు, ఇవన్నీ గుర్తుపెట్టుకుని లవ్ చేయి. మీ అమ్మ నేను నీకోసం ఎన్ఆర్ఐ మ్యాచెస్ చూస్తున్నాం. ఆ విషయం గుర్తుపెట్టుకో. నీ బిజినెస్ పార్ట్నర్ అంటున్నావు కాబట్టి ఆ అమ్మాయిని ఒకసారి నాకు పరిచయం చేస్తే విష్ చేసి వెళ్తాను. హలో, యా వస్తున్నాను, వెయిట్ చేయండి. ఇంపార్టెంట్ పర్సన్ ఒకరు నా కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంకోసారి ఎప్పుడైనా నాకు నీ పార్ట్నర్ని పరిచయం చేయి. ఓకే ఓకే పిన్ని. ఓకే. అమ్మా, ఇట్టెళ్ళావు? మీ పిన్ని గారు చూస్తారేమోనని బాత్రూంలోకి వెళ్ళాను. నిన్ను గాని చూసుంటే నాకిక్కడే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి ఉండేది. నన్ను సేవ్ చేసావు, థ్యాంక్స్ సర్సు. ఎవ్వరికి కనబడకుండా మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి, పద. కొంతమంది లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇచ్చేస్తారు. అతను నమ్మదగిన వాడేనా? మీరు డౌట్ పడాల్సిన పని లేదు మేడం, అతన్ని కూడా మహేంద్రవరమే. సాక్షి ఆ ఊరు వాడే కాబట్టి అతను చెప్పే సాక్ష్యంతో 100% ఆ జగన్నాథానికి యావజ్జీవ శిక్ష పడుతుంది మేడం. సాంబవి అమ్మగారు నాన్న మీద పగబట్టేశారు. నాన్నని జైలు నుంచి బయటికి రాకుండా చేయాలని చూస్తున్నారు. సాంబవి అమ్మగారు తనకున్న డబ్బు పలుకుబడితో ఏమైనా చేయగలరు. ఏమీ లేని నేనేం చేయగలను? నాన్నను ఎలా విడిపించుకోగలను? సరసు, ఈరోజు జరిగింది ఆల్మోస్ట్ ఫైనల్ మీటింగ్ లాంటిదే. ఈ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్టే. అతి త్వరలో నా డ్రీమ్ నెరవేరబోతున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఇంత ఎక్సైట్మెంట్తో చెప్తుంటే ఏం మాట్లాడకుండా అలా చూస్తావేంటి? సర్లే, నా భార్యగా వాళ్ళ కళ్ళ ముందు అరగంట కూడా మేనేజ్ చేయలేకపోయావు. ఇంక లైఫ్ అంతా ఎలా మేనేజ్ చేస్తావు చెప్పు? మీరు వ్యాపారం గురించి, మీ జీవితం గురించి ఆలోచిస్తున్నారే తప్ప మీ భార్యనైనా నా గురించి, నా జీవితం గురించి ఆలోచించటం లేదు. నేను మీ స్వార్థానికి సంతోషించాలా, నా దురదృష్టానికి ఆనందించాలా? ఏం మాట్లాడవేంటి సరసు? నేనెప్పుడు మీరు బాగుండాలనే కోరుకుంటాను. మీకు మంచి జరిగితే నాకు ఆనందమే రాహుల్ బాబు. థ్యాంక్స్.
మా దగ్గర ముడుపులు కొట్టేసిన అమ్మాయి. నువ్వు ఈ ఇంట్లో ఉంటున్నావన్నమాట. అడ్రస్ తెలిసింది కదా, నీ సంగతి చూస్తాను. ఏ నువ్వు దిగద్దు, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడు వస్తాను. రా. ఎక్కు. సరే తప్పదు కదా, పద. దొంగలిద్దరు నాకు దొరికిపోయారు. మీరు ఎవరికి తెలియకుండా ఇక్కడి నుంచి వెళ్ళడం నేను చూసేశానుగా. మమ్మీకి చెప్తాను. మీరిద్దరూ గట్టిగా అరవద్దు. మెయిన్ డోర్ నుంచి వెళ్ళకుండా ఇలా వెనక నుంచి వెళ్తున్నారేంటి? ఏం చేస్తున్నారు మీరిద్దరూ? అదేం లేదు మేడం, ఇది ఒక రకమైన గేమ్ అనమాట. మేమిద్దరం ఈ గేమ్ ఆడుతున్నాం అనమాట. హిట్ అండ్ మిస్ అని ఇది ఒక కొత్త రకమైన గేమ్ అనమాట. మీరు చెప్పే స్టోరీలు వినడానికి నేనేం ఎల్కేజీ స్టూడెంట్ని కాదన్నయ్య. నాకు తెలుసు మీ ఇద్దరి మధ్య ఏదో ఉందని. నేను వ్రతం రోజునే కనిపెట్టాను. మా చిట్టి మేడము చాలా మంచిది, ఎవ్వరికి చెప్పొద్దు మేడం. సరే, మా చిన్ని మేడం చాలా మంచిది కదా. మమ్మీకి తప్ప ఇంకెవ్వరికి చెప్పను. మనం మంచి స్నేహితులమని మీరే అన్నారు కదా. ఈ ఇంట్లో నాకేం కావాలన్నా మిమ్మల్ని అడగమని చెప్పారు కదా. మీరు నిజంగా నా స్నేహితురాలైతే ఈ విషయం ఎవరికి చెప్పకండమ్మా.
ప్లీజ్ చెప్పొద్దు చిన్న మేడం, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నువ్వు చెప్తే నన్ను ఇక్కడి నుంచి పంపించేస్తారు. నేను వెళ్ళిపోవడం మీకు ఇష్టమా? చెప్పొద్దమ్మా. ప్లీజ్ మేడం. మీరిద్దరు ఇలా క్లోజ్ గా ఉంటేనే నేను ఎవ్వరికి చెప్పను. కనులు కనులు కలిసాయి కళల ఏరువాకై, మనసు మనసు మనువాడే మధుర కథల మలుపై, చేయి చేయి కలిసింది చైత్రమాస చిగురై, మధురం మధురం ఈ పయనం మనసు లేలు జగమై, ఆ కరగని మేఘాన్నే కదిలించే చిరుగాలై, నిదురించే ఎదలో ఆశలు రేపే చిలిపి తలపు ప్రేమ, ఇది వలపుల వైభోగం ఇరు మనసుల సంయోగం, ప్రియ పెదవుల దారే ప్రణయపు కవితల ప్రేమ సుప్రభాతం. కనులు కనులు కలిసాయి కళల ఏరువాకై, మనసు మనసు మనువాడే మధుర కథల మలుపై. నిన్ను రాహుల్ బాబు, రాహుల్ బాబు, తెలుసు. రాహుల్ బాబు. రాహుల్ బాబు, ఇంత రాత్రిపూట మీరు నా గదిలోకి రావడం ఎవరైనా చూస్తే బాగోదు బాబు. వెళ్ళిపోండి బాబు. నేను అడిగింది ఇస్తే వెళ్ళిపోతాను. ఏంటి? రా. ఏంటి? ఇస్తే వెళ్ళిపోతాను. నీకు తెలుసు. తెలీదు. నిజంగా తెలీదా? మ్హూ. ముచ్చటగా మురిపాలు పంచే తీయటి ఇవ్వవా? ఏమివ్వాలి? ఉదయం నేను నీకు ఇచ్చిన డ్రెస్సు. ఇవ్వు. అది నాకు బహుమతిగా ఇచ్చారు కదా. ఆ? ఇచ్చిన బహుమతిని మీరు అడగకూడదు, నేను ఇవ్వకూడదు. అది నేను నీ గిఫ్ట్గా ఇవ్వలేదు. అర్జెంటుగా మీటింగ్కి వెళ్ళాలి కాబట్టి అప్పటికప్పుడు ఏం దొరక్క మ్యాగీ డ్రెస్ తీసుకొచ్చి నీకు ఇచ్చేసాను.
తన డ్రెస్ నీకు ఇచ్చానని తెలిస్తే మ్యాగీ ఫీల్ అవుతుంది. అది మ్యాగీది అని తెలిస్తే నువ్వు ఫీల్ అవుతావు. తనది తనకి ఇచ్చేస్తే ఏ గొడవ ఉండదు కదా. ఇవ్వు. థ్యాంక్స్. నన్ను భార్యగా గుర్తించి ప్రేమగా ఇచ్చారని మురిసిపోయాను. మీటింగ్కి వెళ్ళడానికి ఇచ్చారనుకోలేదు. భార్యని భార్యగా గుర్తించని భర్త కోసం నేను బాధపడాల్సి వస్తుందని కలలో కూడా ఎప్పుడూ ఊహించలేదు. అమ్మా వరలక్ష్మీదేవి, ఎప్పటికైనా ఆయన మనసులో నాకు చోటిస్తావన్న ఆశతో బతుకుతున్నాను. ఆయన మనసు మార్చడం కోసం ఎన్ని ప్రయత్నాలైనా చేస్తాను. రాహుల్ బాబు మనసులో చోటు సంపాదిస్తాను. నన్ను ఆశీర్వదించమ్మా. కొంతమంది లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇచ్చేస్తారు. అతను నమ్మదగిన వాడేనా? మీరు డౌట్ పడాల్సిన పని లేదు మేడం. అతన్ని కూడా మహేంద్రవరమే. సాక్షి ఆ ఊరు వాడే కాబట్టి అతను చెప్పే సాక్ష్యంతో 100% ఆ జగన్నాథానికి యావజ్జీవ శిక్ష పడుతుంది మేడం. మీరెప్పుడు కళ్ళు తెరిచి మాట్లాడతారా? మీ ద్వారా మా నాన్నని ఎప్పుడెప్పుడు విడిపించుకుందామా అని ప్రతి నిమిషం ఆశగా ఎదురు చూస్తున్నాను బాబుగారు. ఆ బోకరు సాంబవి అమ్మగారితో చెప్పిన మాటలు విన్న తర్వాత మా నాన్నని విడిపించుకోవాలన్న నా ఆశలు నమ్మకాలు ఆవిరైపోయాయి బాబుగారు. ఆ బోకరు దొంగ సాక్ష్యం చెప్తే మా నాన్నకు శిక్ష పడుతుంది. శిక్ష పడిన తర్వాత నాన్నను విడిపించుకునే అవకాశమే లేకుండా పోతుంది. చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్నలు మా కోసం ఎన్నో కష్టాలు పడ్డారు. కష్టాలు పడిన మా అమ్మ ఎలాంటి సుఖాలు అనుభవించకుండానే మమ్మల్ని వదిలి వెళ్ళిపోయింది. ఇన్నేళ్ల తర్వాత మా కోసం వచ్చిన నాన్న కూడా మాతో ఉండకుండా పోలీస్ కేసులో ఇరుక్కొని జైలు పాలయ్యాడు. కూతురిగా కన్న తండ్రి రుణం తీర్చుకోవాలంటే నాన్నని బయటకు తీసుకురావాలంటే మీరు కళ్ళు తెరవాలి. మీ మీద నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. కళ్ళు తెరవండి బాబు గారు.